వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాష్ట్రంలో మేము చేసినటువంటి సేవ ఏ కుటుంబం గాని నాయకుడు గాని చేయలేదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అలాంటి తమ కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి గిఫ్ట్ ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని సైతం వదిలేసుకున్న తనను చాలా విధాలుగా ఇబ్బందులకు గురి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని, కనీసం సంజాయిషీ కూడా తీసుకోకుండా పార్టీ నుంచి బయటకు పంపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రపన్ని తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని, అనంతరం ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు భారీ స్థాయిలో నిధులు పంపి తనపైన అసత్య ప్రచారం చేస్తూ టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాబో సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 160 స్థానాలకు పైగా గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఉదయగిరి టికెట్ తనకు ఇస్తే తన తమ్ముడిపై పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తానంటున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ. నా పేరు శ్రీనివాసులు రెడ్డి. ఈరోజు మనము నెల్లూరు జిల్లాలో ఏ పేరు చెప్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 46 మండలాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా గుర్తుపెట్టే వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో 1, 2, 3, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు బద్దలు కొట్టిన వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలలో తనంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి చిన్న మజిర గ్రామంలో కూడా మనిషిని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచే వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అదేవిధంగా అందరితో కలుపుకుని పోయే విధంగా మామ, బావమర్ది, అల్లుడా అంటూ తమాషాగా అందరిని కలుపుకునే వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా విధేయుడిగా ఉంటూ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉంటూ, ఒక కుటుంబ సభ్యునిగా ఉంటూ, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర కానీ, ఇంకొక యాత్ర కానీ, ప్రతి యాత్రలో కూడా అతను వెంట నడిచి అడుగులో అడిగేసి అతని విజయానికి 100% కృషి చేశారు. తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసిన వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డావు అంటూ నిర్దాక్షిణంగా కనీసం సంజాయిషి తీసుకోకుండా సస్పెండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకా అతని కార్యకర్తల అభిమానుల యొక్క కోరిక మేరకు, అతనికి ఉన్న బలం మేరకు ఇటు టీడీపీ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆయనతో మాట్లాడి ఈ నియోజకవర్గం తాజా పరిస్థితిపై, జిల్లాలోని తాజా రాజకీయాలపై చర్చిద్దాం. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారు సార్? బాగున్నాండి సార్. ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, చెన్నైలో లేదు ట్రీట్మెంట్ వెళ్ళాను. స్టంట్ వేశారు, 3 స్టంట్లు వేశారు. ఆరోగ్యం కుదుటగానే ఉంది, పర్వాలేదు. గట్టిగా ఉన్నాను, ఫిట్గా ఉన్నాను. రేపు 2024 సాధారణ ఎన్నికల్లో మిమ్మల్ని మళ్ళీ ఉదయగిరి ఎమ్మెల్యేగా చూడాలని నియోజకవర్గంలోని 8 మండలాల ప్రజలు కోరుకుంటున్నారు. ఏమంటారు? ఉదయగిరి ప్రజలు నేనంటే అభిమానంగానే ఉంటారు. నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్తే దాన్ని ఫాలో అయ్యేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు చెప్పినట్టే నడుస్తాను. కొన్ని ప్రైవేట్ సర్వేలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పెట్టుకున్న సర్వేలు కూడా ఉదయగిరికి మేకపాటి చంద్రశేఖర్ అయితే బాగుంటుంది అని ఒక రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మీరేమంటారు? అది నా వరకు రాలేదు ఇంకా. అది మరి నేనైతే బాగుంటుంది అనేది వాళ్ళకు సర్వేలు వస్తే మరి గెలిచే క్యాండిడేట్ని ఎవరినైనా ఖచ్చితంగా చంద్రబాబు గారు పెట్టుకుంటారు. అందరూ అనేది అదే. నేను కూడా అట్లా పెట్టుకుంటారేమో అని నాకు కూడా ఉంది. ఈ 2024 ఎన్నికల్లో మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి ఉదయగిరి ప్రజలు, మేము చేసిన సర్వేలో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే బాగుంటుంది, ఆయన అయితే ప్రతి ఒక్కరితో కలుపుకుపోతారు, ప్లస్ నిరంతరం అందుబాటులో ఉంటారు, మిగతా వ్యక్తులు అయితే గెలిచిన తర్వాత అందుబాటులో ఉండరు అంటున్నారు. ఎస్, నన్ను ప్రజలు చెప్పింది కరెక్టు. నేను ఉదయగిరిని కనిపెట్టుకొని ఉండేటటువంటి వ్యక్తిని. ప్రతి 8 మండలాల్లో నాకు 10 మంది అన్నా కనీసం ఒక్కొక్క గ్రామానికి తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఉదయగిరికి అంతో ఎంతో కనిపెట్టుకొని ఉండి ఎప్పుడు ప్రజలతో ఉండి మమేకంగా నియోజకవర్గానికి అంతో ఎంతో హెల్ప్ కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను నియోజకవర్గ అభివృద్ధికి నోచుకునేవాడిని, కానీ ఎంబడించి ఎవరికైనా పనిచేసి పెట్టేవాడిని. ఫోన్ ఎవరైనా చేసినా కాసేపుండైనా మళ్ళీ రిప్లై చేసి వాళ్ళకి
పని అయితే అవుతుంది, కాకపోతే కాదు అనే పద్ధతిలో అటెండ్ అయ్యేటటువంటి వ్యక్తిని నేను. అది ప్రజలందరికీ తెలుసు. అందుకనే ఆయన అయితేనే బాగుంటుంది అనేది కూడా ప్రజల్లో ఉంది. మరి హైకమాండ్ ఎలా డిసైడ్ చేస్తే అట్లా నడుచుకుంటాను. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మొదటి నుండి కూడా నెల్లూరు జిల్లాలో సపోర్ట్ చేసిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ వన్ మేకపాటి కుటుంబం. అలాంటి కుటుంబంలో ఉన్న మిమ్మల్ని నిర్దాక్షిణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు మీరు ఎలాంటి మనోవేదన అనుభవించారు? సార్, రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే ప్రేమతో మర్యాదతో ఆ కుటుంబంతో నడిచినటువంటి ఇది వ్యవహారం అందరికి తెలిసిన విషయమే. మేము అందుకనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన కుమారుడికి మద్దతు ఇవ్వాలని ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా లెక్క చేయకుండా రాజీనామా చేసి వచ్చి మా డబ్బులతో మేము మళ్ళా పోటీ చేయడం జరిగింది, గెలిచాము. సరే, మరి మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచాము 2 తూర్లు. అంటే 2 టైమ్స్ రాజశేఖర రెడ్డి గారి టైంలో గెలిచాను, 2 టైమ్స్ ఈయన టైంలో గెలిచాను. మరి ప్రస్తుతం రాజకీయం నడుస్తూ ఉంది. గవర్నమెంట్ మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. మరి ఆ పరిపాలనా విధానము అందరికి కూడా ప్రజలకు తెలుసు, అన్ని మీడియా ఛానల్స్ కూడా తెలుసు. రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ పరిపాలనా విధానాన్ని చూసి అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రామచంద్ర మనం బతకగలమా అనే పద్ధతిలో ఉన్నారు. అది ప్రజలే నిర్ణయించారు. ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారో చూడాలి. సార్, ఎమ్మెల్యే కోటాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని చెప్పి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అందుకే సస్పెండ్ చేసేమన్నారు. ఏంటి సాక్ష్యాధారాలు? సార్, సజ్జల రామకృష్ణారెడ్డికి నేనంటే గిట్టుబాటు కాదు సార్. ఎందుకంటే నేను కొంచెం ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర నెంబర్ 1 అయినా మనకు మర్యాద లేని కాడ మనం మర్యాదగా ఉండేది లేదు, మర్యాద వాళ్ళకు కూడా ఇచ్చేది లేదు. మనకు మర్యాద ఇస్తే మనం మర్యాద ఇస్తాం. ఆయనకి మొట్టమొదటి నుంచి కూడా నేనంటే ఎందుకునో వారికి పడకుండా వచ్చింది. మరి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఎలక్షన్ అయిన 3 సంవత్సరాల్లో మరి 3వ సంవత్సరం అయిపోయింది, 4వ సంవత్సరం మొదలైంది. అప్పటి నుంచి ఎత్తుకున్నాడు నా మీదకి. మరి ఏం చెప్పాడో ముఖ్యమంత్రి గారికి, నీకు టికెట్ లేదు, నీకు టికెట్ లేదని ఆ ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి నా మీదకి వేరే వాళ్ళని కూడా చిన్న వాళ్ళని కూడా ఎక్కదోలాడు. కొంతమంది దగ్గర ఏదో చేసుకొని నా మీదకి ఆ ఎస్పీకి కలెక్టర్కి సరైన పని చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడన్నా ఉందండి నా కాన్స్టిట్యున్సీలో నాకు తెలియకుండా ఎవరికైనా పదవి ఇచ్చేటప్పుడు నాకు చెప్పాలనా లేదా అనేది మరి లీడర్లే నిర్ణయించాలా, మరి రాజకీయాలలో ఉండేవాళ్ళే నిర్ణయించాలా? ఎమ్మెల్యేకి తెలియకుండా ఎవరికైనా ఒక పదవి ఇచ్చేటప్పుడు కనీసం అడిగి ఏమయ్యా ఇస్తామా, ఇద్దా, ఏంది నీకు ఉద్దేశం అని అడిగి ఇవ్వాల్సి ఉన్న పద్ధతి పోయి నన్ను లెక్క లేకుండా ఎమ్మెల్యే అంటే తృణప్రాయంగా గడ్డిపోసలాగా తీసిపానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పదవులు ఇచ్చుకున్న వాళ్ళు మేమేమో ఆయనకి చాకరీ చేయాలా, ఆయనకి సహాయపడాలా, మమ్మల్ని సస్పెండ్ చేయాలా, మమ్మల్ని గబ్బు చేయాలా? ఇది రాజకీయము, ఇది పరిపాలన అంటారండి. దాని కొరకే మేమేమో నేను ఓటు వేసింది వైఎస్ఆర్సీపీకి వేశాను, తెలుగుదేశానికి 2 ఓట్లు ఇచ్చిన ఒకటి వేసినాను. వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగినారు. మరి ఈడ బ్యాలెన్స్ తప్పిపోయిన వ్యవహారంలో మనం ఎందుకు అంత న్యాయంగానే బుర్రలో ఉచ్చబోయాలనా అని చెప్పి మరి 1 ఓటు వైఎస్ఆర్సీపీకి వేశాను, 1 ఓటు తెలుగుదేశానికి వేశాను. 2 ఎమ్మెల్సీలు అయినారు. అది మాత్రం గ్యారంటీ భగవంతు సాక్షిగా. అది దాన్ని అట్ట చేసిన దానికి ఆయన నన్ను పార్టీ నుంచి నేనేదో ఆయనకు సహాయం చేయలేని మాదిరిగా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరు సహాయం చేయనివ్వండి నా మీదకి ఎక్కించి సవారు చేయించాలని ప్రయత్నించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి అది భగవంతుడే నిర్ణయిస్తాడు. రేపు జరగబోయే ఎలక్షన్లో 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలు సుఖంగా ఉంటారు. దీని రాష్ట్రం కూడా ఆర్థికంగా కూడా బలపడిపోతుంది. కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి అంటే చాలా గొప్పది సార్, భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని పెట్టుకొని గొప్ప పేరు తెచ్చుకోవాల్సి ఉన్న వ్యక్తులండి. రాజశేఖర రెడ్డి గారికి గొప్ప పేరు వచ్చింది కదా, అంటే ఆయన కుమారుడు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి కదా. మేము ఆయనకి సహాయం చేసిన వాళ్ళ మీద బండెత్తేది, గుండేసేది ఎక్కడి ఈ కథలు ఎవరు వచ్చినో మాకు తెలియదు. ఎట్టాటి కథలు ఆ కథలు ప్రజలే తెలుసుకుంటారు, సరైన దానికి ఆన్సర్ చేస్తారు. సార్, మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత
మీ కుటుంబంలో అంటే ముఖ్యంగా మీ అన్నగారు ఎందుకు మీకు సపోర్ట్ చేయలేకపోయారు? మా అన్నగారు నాకు సపోర్ట్ చేయలేదంటే దానికి కారణం ఉన్నాయండి. నేను ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఆయన సలహాదారులు ఉన్నారు కొంతమంది దుర్మార్గులు. ఆ సలహాదారుల మాట విని నా మీదకి మా అన్నగారు నెగటివ్గా తయారై నెగటివ్గానే నా మీద ఉన్నారు. దానికి నేను లెక్క చేసేవాడు కాదు. వాళ్ళ మాటలు నేది నా మాట వినాలి కదా. నేను కదా రాజకీయాన్ని తోడు నీడగా ఉండి అన్ని డెవలప్ చేసింది. ఆవిడే దాన్ని మీద పొంగయ్య చెప్తే వాళ్ళ మాటలిని నన్ను తేలిగ్గా చూస్తే నేను లెక్క చేస్తానండి? అటు చేయదు, నేను లెక్క చేయలేదు. మా అన్నగారైనా న్యాయంగా మాట్లాడితే న్యాయంగానే ఉంటా, అన్యాయంగా మాట్లాడితే అన్యాయంగానే మాట్లాడతాను నేను కూడా. మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కొద్దిమంది వైసీపీ నాయకులు ఉదయగిరి నియోజకవర్గంలో చాలా చోట్ల టపాసులు పేల్చడం, మిఠాయిలు పంచుకోవడం చేశారు. ఏంటి కారణం? సార్, మిఠాయిలు పంచుకున్న వాళ్ళు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత అన్ని చేసినట్టు నా దిష్టి బొమ్మలు తగలబెట్టారు. దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతి మండలానికి 5 లక్షలు ఇచ్చి అతని బొమ్మలు తగలబెట్టండి అని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. మా అన్నగారు దానికి మద్దతు పలికారు. సస్పెండ్ చేయమని చెప్పింది మా అన్న కూడా చెప్పాడని నాకు తెలిసింది. సస్పెండ్ చేయండి ఆయన్ని, ఆయన డబ్బులు తీసుకొని ఉంటాడండి అన్నాడు మా అన్నగారు. నేను తీసుకోలేదు. నేను భగవాన్ శ్రీనివాసుడు సాక్షిగా, నారాయణుడు సాక్షిగా నేను డబ్బులు తీసుకోలేదు. తీసుకున్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడి దగ్గర పోలవరాండి తిరుమలకి, ఆడనే నేను ప్రమాణం చేసి చెప్తా. మీరు చెప్తారేమో రండి. మరి అలాంటి నేను నమ్మకంగా నేను వేశాను. ఓటేమో ఆడ వేశాను, ఏడ వేశాను, రెండింటికి వేశాను. 2 ఎమ్మెల్సీలు అయినారు భగవంతుడు సాక్షిగా. ఎన్నెన్నో రాజమోహన్ రెడ్డి గారు ఏదేదో చేశారు, అయిపోయింది. కొండంత వ్యక్తి గౌతమ్ రెడ్డి. ఆ దేవుడు ఏందో ఆయన్ని అన్యాయంగా తీసుకుపోయినాడు. అప్పటి నుంచి ఆయనకి ఉండే బాధ ఆయనకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం గౌతమ్ మాట నెలకొతూరు అనుకుంటాను, బాధపడతాను. ఎంత కొండంతోడు, ఎంత మంచి బిడ్డ పోయినాడయ్యా, ఏందయ్యా ఈ భగవంతుడని అనుకునేది, బాధపడేది. నాకు కొంత ఆ అనుకోవటంలో కూడా ఆరోగ్యరీత్యా కూడా దెబ్బతిన్నా. ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అంటే ఈ మధ్య 2-3 years బ్యాక్ మీరు ఈ గ్రామాలలో ఏమైనా చిన్న పెద్ద పనుల నుంచి పెద్ద పనుల వరకు కూడా కమిషన్లు ఖచ్చితంగా తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తాం. సార్ నా ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో చిన్న పనుల పెద్ద పనులు ఆడున్నాయి సార్. ముఖ్యమంత్రి గారికి ఒక కట్ట లెటర్లు ఇచ్చినాను డెవలప్మెంట్ గురించి. ఒక్క గ్రామానికి కూడా ఒక పని లేదు, ఒక ఫండ్ లేదు, ఏమీ లేదు. ₹1 ఫండ్ ఉంటే కదండి సార్. ఈయన ఏడవది ఫండ్ ఉంటే చేసిన ఫండ్కి బిల్లులు ఇక అందరు సస్తా ఉంటే ఏడ్చి మళ్ళా నేను చెప్తే ఏదైనా పనులు చేసి వాళ్ళ కమిషన్ తీసుకునేదానికి ఏముంది? ఆయన ఏ పనులు ఇచ్చారు సార్? చెప్పి లెటర్లు ఇచ్చి ఉదయగిరి గురించి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అండి. అందుకు చూడండి, నందవరం నుంచి ఉదయగిరి పోయే రోడ్డు ఏ రీతిలో ఉందో చూడండి. 4 ఏళ్ల కిందట గబ్బైపోయింది, మోకాళ్ళు లోతున గుంతలు అయిపోయినాయి. మరి నెల్లూరుపాలెం టు వింజమూరు రోడ్డు చూడండి, ఆడ అసనాపురం టు కలిగిరి రోడ్డు చూడండి. నాయన అవన్నీ మోకాళ్ళ లోతు గుంతలు పడి నాశనం అయిపోయింటాయి రోడ్డు. ఆ రోడ్డుకు ఫండ్స్ ఇవ్వమంటే అవి డెవలప్మెంట్ ఎక్కడ ఏ ఫండ్స్ లో పెట్టలేదు, ఆ పనులు పూర్తి కాలేదు. అందరూ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాల వాళ్ళు ప్రజలు తిట్టుకుంటున్నారు. ఏం గవర్నమెంట్, ఏం కథ, ఏం ముఖ్యమంత్రి అయ్యా, ఈ పనులు ఏందయ్యా అని తిట్టుకుంటున్నారు. వాళ్ళకి కూడా తెలుసు, అధికారులకు తెలుసు, ఆఫీసర్లు అందరికీ, డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైనా అడగండి పోయి, మీరు కావాలంటే టీవీలో పోయి ఆ రోడ్డు చూపించి అందరికీ ఎవరైనా దాన్ని మీరు ప్రశ్న ఏంటి, ఏం చెప్తారో మీరే వింటారు. మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీరు ఒకసారైనా కానీ అటు జగన్మోహన్ రెడ్డి కలవడానికి కానీ సజ్జలు కలవడానికి ప్రయత్నం చేయలేదా? నో, నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను పోతానండి, పోయేవాడు కదండి. నేను కూడా అంత పౌరుషం ఉండేవాడు. నేను ఎక్కడికి పోలా, ఎవరిని అడగల. నేను చంద్రబాబు గారిని కలిశాను అంతే, ఎవరిని కల. నేను సస్పెండ్ అయిన తర్వాత కలిసింది చంద్రబాబు గారిని ఒక్కనే, ఎవరిని కలాల. నాకు అవసరం లే, వాళ్ళు ఇష్టం లేని వ్యవహారం కాదు, నేను పోయి టచ్ చేయను అంతే. ఆ ఫ్యామిలీకి, వైసీపీ ఫ్యామిలీకి మీరు ఎంతో కీలకమైన వ్యక్తి. మీరు నెల్లూరు జిల్లాలో వాళ్ళు చేసిన ప్రతి యాత్రకి మీరు సపోర్ట్ చేశారు. మరి అలాంటిది కొంచెం కూడా మిమ్మల్ని సందేశ్ అడగకుండా సస్పెండ్ చేసినందుకు మీరు దాన్ని ఎన్ని రోజులు బట్టి జీర్ణించేది ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకుండా సార్. నన్ను సస్పెండ్ చేసేదేనే,
నా డబ్బు నా సొంత డబ్బే ఖర్చు పెట్టుకున్నాను కానీ ఆయన కాడి నుంచి ₹1 నాకు వచ్చింది లేదు, పాడు లేదు. నేను ₹1 కూడా నేను మాత్రం నా పని మా అన్న నాకు భాగం నాకు ఇవ్వలేదండి. నాకు ఆర్థికంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నానని కూడా చెప్పడం కూడా చాలా తూర్లు చెప్పడం కూడా జరిగింది. అయినా మా అన్న ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. నేను ఆర్థికంగా చాలా ఇప్పటికి కూడా నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. అయినా నన్ను ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు. నా పని ఏదో భగవంతుడు ఇస్తున్నాడు, జరిగిపోతా ఉంది. వైసీపీ నుండి మళ్ళీ మీకు ఏమైనా పిలుపు రాలేదు సార్? ఎవరి ద్వారా రాయబారం కానీ? నన్ను వాళ్ళు పిలవరు, నేను పోను. మీరు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడుండే పెద్దలు, మెయిన్ సీనియర్ నాయకులు మీ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేరని చెప్పి తెలుస్తాం. లేదు సార్, అది అబద్ధము. తెలుగుదేశం వాళ్ళు నా సీనియారిటీని నన్ను గమనించారు. కనబడ్డోళ్ళు, నేను తెలిసిన వాళ్ళు అందరూ కూడా నాకు మర్యాదగా పిలుస్తారు, మర్యాదగా నన్ను రిసీవ్ చేసుకుంటారు. ఏం సార్ బాగున్నారు అంటారు. మంచి పని చేసినాను సార్, ఇక్కడే సుఖంగా ఉండలేదు సార్ నీకు అని అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పద్ధతిలో నడిచాను. కానీ మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదు. అది 1, 2, 3, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన మీకు గ్రాఫ్ సరిగా లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏంది అసలు గ్రాఫ్? నా గ్రాఫ్కి ఏంది సార్, ఎవరికో ఇచ్చుకోవాలని ఎవరో ధనుంజయ రెడ్డి అనంత సాగర్ మండలం ధనుంజయ రెడ్డికి ప్రామిస్ చేశాడంట, నీకు ఏడవ చోట టికెట్ ఇస్తానని. ఆ టికెట్ నాది, నాకు టోపీ పెట్టి ఆయనకి ఇవ్వాలనుకున్నారు. అది సక్సెస్ కాల. ఆ ఆటగాడు కూడా మంచోడే, కాకపోతే అతనికి ఒక టోపీ పెట్టాడు, నాకు ఒక టోపీ పెట్టాడు. మీ గ్రాఫ్ పడిపోయింది అంటున్నారు కదా. నా గ్రాఫ్ చూస్తాడు, నా గ్రాఫ్ పడిపోయిందా లేచింది అనేది చూపిస్తాం. ఈ ఎన్నికల్లో అదే అంటే 1కి 4 సార్లు గెలిచిన క్యాండిడేట్, 8 మండలాల్లో పేరున్న క్యాండిడేట్, ఎక్కడ పోయినా మేకపాటి చంద్రశేఖర్ పేరు చెప్తే పిల్లోడి నుంచి పెద్ద తెలిసిన క్యాండిడేట్ కి గ్రాఫ్ పడిపోయిందంటే మీకు నవ్వురాలేదా? నవ్వేంది సార్, అవులయ్యింది, అవులయ్యి ఉంది. ఆ మాట అవులయ్యి మాట. అది నా గ్రాఫ్ పడిపోయేది సార్. ఆయనకు ఉన్నటువంటి సలహాదారులు నన్ను ఒక తూరి పిలిచి రూమ్లో కూర్చోబెట్టి నీకు బాగలేదని ఇట్టనంటే నువ్వు మైనస్ అని అడిగినారు. మాట్లాడే వాళ్ళు మొత్తం మైనస్ మార్క్స్ వాళ్ళ వల్ల పార్టీకే మైనస్ మార్క్స్. నాకు ఒక కాన్స్టిట్యున్సీ అయితే మొత్తం రాష్ట్రం అంతా మైనస్. నన్ను ఆ ప్రశ్నలు వేసింది పెద్ద మనుషులు. ఆ పెద్ద మనుషులు మహా గొప్పవాళ్ళు. ఒకటి చేయమనండి సార్, నాకు ఆ ప్రశ్నలు వేసినారు కదా, ఆ పెద్ద మనుషులు ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారో నేను ఆడనే పోటీ చేస్తా. ఎవరికి ఏది ప్లస్ ఎక్కువ ఉంటుందో చూద్దాం. అట్టనే రమ్మనండి. ఒక నియోజకవర్గం గత రాష్ట్రంలో ఆ పెద్ద మనుషులు ఎక్కడైనా నేను పోటీ చేస్తా వాళ్ళతో. రమ్మనండి. ఎవరు ప్లస్ అయితే ఎవరు మైనస్ అవుతారో దానికోసం నేను అంత వాళ్ళ కథ అదేదో గురికింది సామెత అయింది సార్. అట్లా మాట్లాడితే ఎట్లా, నన్నంటే ఎట్లా? నేను నలుగురిలో తెలిసినోడిని, నేను బ్రహ్మాండంగా కష్టపడేవాడిని పార్టీలకి. నేను నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పోయేవాడు కాదు. నాకున్న ఇది నీకేడుంది లేదు. విశ్వసనీయత అనే మాట బాగా వాడతారండి. విశ్వసనీయత అంటే ఏంది సార్ అర్థం? నాకు అర్థం కాల. ఏంది ఆ మాటకు అర్థం ఏంది? ఆయన తెలుసా అన్న ఆయనకి విశ్వసనీయత గురించి? మా అన్న రాజమోహన్ రెడ్డి గారు ఎంపీకి రాజీనామా చేశాడు, నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసినాం. ఎవరిని గురించి చేశాం? వైఎస్ఆర్ కుటుంబాన్ని గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి కదా చేసింది. మీకుండాల విశ్వసనీయత అనే దానికి అర్థం తెలుసుకొని ఒరే ఈళ్ళు కష్టకాలాలలో మనల్ని ఆదుకున్నారు, ఏది గవర్నమెంట్ కూడా లెక్క చేయకుండా మనకు సపోర్ట్ చేశారు. అట్లాంటి వాళ్ళకి నువ్వు గెలువు ఓడు ఏమైనా టికెట్ మాకు ఇచ్చేసేయాలా? మాకు టికెట్ ఇచ్చేదానికి నానబెట్టి అవమానపరిచి కాసేపు ఇస్తానని కాసేపు ఈనని ఏందేంది? ఇదే విశ్వసనీయత. విశ్వసనీయతకి అర్థం తెలియకుండా ఆ మాట అనకూడదు. మడమ తిప్పడు, మాట తప్పడు. వైఎస్ఆర్ మనుషులు, వైఎస్ఆర్ కుటుంబం అని ఆయన పేరు ఖరాబ్ చేయటానికి మడమ తిప్పింది మీరు. మడమ తిప్పినారు, మాట తప్పినారు, అన్నీ జరిగినాయి. ఏం చెప్పినారు అని అట్టనే వాగ్దానాలు ఏమి ఇచ్చినారు ఎలక్షన్ ముందు? ఆ వాగ్దానాలన్నీ పోయిందో హరి. మీరు సారాయి నేను తీసేస్తానన్నావు, సారాయి తీసినావాయా? మద్యపానాన్ని నిషేధించి మళ్ళీ ఎలక్షన్కి వస్తాను, నేను కానీ చేయకపోతే ఓటే చేయొద్దన్నారు. అది జరగల. అది మాట తప్పినట్టే కదా, మడం తిప్పినట్టే కదా. ఇంకేం చెప్పినారు మీరు? ఇసుక బాయ, బ్రాందీ బాయ, విస్కీ బ్రహ్మాండంగా ఏదేదో విస్కీలు తెచ్చిపెట్టి రేట్లు బ్రహ్మాండంగా పెంచి ఊరి నాయను ఏంది సార్ అది? భూములు బాయ,
స్థలాల పోయ పెద్ద పెద్ద పట్టణాల్లో ఒక్క స్థలం లేదు సార్. ఇదేం సార్, మీకు సలహాలు ఇచ్చేవాళ్ళే తలా కాస్త కొట్టేసుకునే ఇంకేముంది రాష్ట్రంలో? ఏముందండి, ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఎవరెవరు ఏం చేస్తారనేది. అర్థమంటే లోకేష్ గారిని కూడా ఏదేదో అన్నారు, అట్ట ఆయన పప్పు అని ఉప్పు అని అని అన్నారు. ఎవరు చేతను మాట్లాడిచ్చినారు. లోకేష్ అంత సులభం అనుకుంటున్నారా? లోకేష్ బాబు అమిత పవర్ఫుల్ అయిపోయినాడు. ఇప్పుడు అమిత తెలివి ఉపయోగిస్తున్నాడు. అమిత తెలివిగా మాట్లాడుతున్నాడు. సబ్జెక్టే మాట్లాడతాడు కానీ అనవసరమైన భాష కూడా మాట్లాడు. ఖచ్చితమైన తెలివిగల మాటలు మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు. పవర్ఫుల్ అయిపోయినాడు. ఈయన మీరు కావాలంటే ఇద్దరికి పోటీ పెట్టండి, చాలా పవర్ఫుల్ గా మాట్లాడుతాడు. ఈయన మాట్లాడాడు, లోకేష్ బాబు బ్రహ్మాండంగా మాట్లాడతాడు. నేను చూశాను వాళ్ళిద్దరు మాటలు తేడాకి, నేను గమనించాను. లోకేష్ బాబు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేడు, అంత బాగా మాట్లాడతాడు. అది సంగతి. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటే బాగుంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పడం మూడు రాజులు ఉంటే బాగుంటుంది? సార్, రాష్ట్ర రాజధాని విషయము తెలివిగా న్యాయంగా చెప్పాలంటే బిగినింగ్లోనే పెడితే విశాఖపట్నం పెట్టాలి సార్. స్టార్టింగ్లోనే ఎత్తుకునేది బ్రహ్మాండంగా. అట్లాంటిది మనము పెట్టడం ఎట్లా పెట్టాము? సెంటర్ అని రాష్ట్రానికి అటు విశాఖపట్నం నుంచి ఇటు అనంతపురం నుంచి ఈక్వల్ డిస్టెన్స్, సెంటర్ పాయింట్ విజయవాడ అని డిసైడ్ చేసి విజయవాడలో పెట్టారు. అది కరెక్ట్ ప్లేస్ విజయవాడలో పెట్టడం. అది కరెక్ట్ ప్లేస్ కాబట్టి ఆడనే ఉంచాలి కానీ ఆడనే పెట్టాలి కానీ నువ్వు ఏడనో ఊరు చివరి పెడతాను ఆడికి పరిగెత్తండి అందరంటే ఏడొస్తారు? ఎవరు వస్తారు సార్? చిత్తూరు నుంచి ఎవరు వస్తారు? అనంతపురం నుంచి ఎవరు వస్తారు? అందరూ అయినంత దూరం మీరు రాలేమంటారు కదా. అనంతపురం వాళ్ళు విశాఖపట్నం వచ్చే తల్లికి 2 రోజులు పడుతుంది. అందరూ కూడా నో ఇది మంచిది కాదా అని అంటున్నారు. పెట్టేశాం, అయిపోయింది. దాన్ని సరిదిద్దాలా, డెవలప్ చేయాలా. రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని అందరూ చెప్పుకునే మాట భారతదేశంలో. మిగతా రాష్ట్రాల వారు రాజధాని పెట్టినటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని పెద్ద కిరీటం పెట్టాడు సార్ ఈయన, పెద్ద కిరీటం. అది మనకు వచ్చిన కిరీటం ఏంటంటే ఈయన మాట తప్పడు, మడిని తిప్పడు అనేది ఇట్ట రుజువు చేసుకున్నాడు. అంతేగాని ఈయన అమ్మో రామచంద్ర చాలా గొప్ప మనసు అండి. ఏంది చాలా చెప్పండి. ఈ కార్యాలయాలన్నీ కూడా విశాఖపట్నం తరలిస్తున్నారు. విశాఖపట్నం రాజధాని అయిపోతున్నారు. కోర్టు ఒప్పుకోలేదుగా, కోర్టు ఒప్పుకోలేదుగా సార్. అయినా కార్యాలయం మూట కట్టాలి పెట్టుకోమన్నది కోర్టు. అక్కడ ఋషికొండలో కూడా అంతా క్లిక్ చేస్తా. ఋషికొండ 500 కోట్లు ఖర్చు పెట్టేస్తారు. పోయినప్పుడు విడిదిగా టూరిజం వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎమ్మెల్యేండి. విశాఖపట్నం బీచ్లో అసలు ఆ కొండను కొట్టకూడదు సార్. నాకు తెలిసి విశాఖపట్నంలో ఉన్నాడు నేను 10 ఏళ్ళు. అది ఋషికొండ అనేది చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. ఋషికొండ చాలా బాగుంటుంది. దాన్ని ఆడ ఇంతకుముందు టూరిజం వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, అన్నిటిని డిమాలిష్ చేశారు సార్. ఎన్ని కోట్లు వస్తుంది తెలుసా? దానివల్ల చాలా డబ్బు గవర్నమెంట్ది పోయింది. రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తున్నాం. రాష్ట్రానికి అభివృద్ధి ఆడుస్తూ ఒక బిల్డింగ్ కడితే ఎట్ట సార్? ఒక బిల్డింగ్ వస్తుంది ఆ రాష్ట్ర అభివృద్ధి. ఆయన అంటే ఉండటానికి హైదరాబాద్లో ఒకటి కట్టుకున్నాడు, బెంగళూరులో ఒకటి కట్టుకున్నాడు, పులివెందులో పార్లమెంట్ భవన్ కట్టినాడు, అమరావతిలో ఒక పార్లమెంట్ భవన్ కట్టుకున్నాడు. ఆయన షౌకారి ఏమి లేని వాళ్ళ. అసలు చంద్రబాబు నాయుడికి ఇల్లే లేదా? నువ్వే చెప్తువా? ఈ ముఖ్యమంత్రి గారే చంద్రబాబు గారే ఇల్లు వారికి అన్నారు. ఆయన షౌకారా? భవనాలు పార్లమెంట్ భవన్లు కట్టుకొని నివసించేదాన్ని పార్లమెంట్ భవన్లు కట్టుకొని నివసించే ఆయన షౌకారా? ఏం సార్ ధర్మం మాట్లాడాలి మనం? నీకు గొప్ప ఇల్లుండేవాడు నువ్వు ఆ షౌకారివి. ఇల్లే లేని నివసించడానికి బాడుగలో ఉన్న ఆయన గొప్పవాడు. ప్రజలు తెలుసుకోరా? ఆయనకి ఇల్లే లేదని నువ్వే చెప్తివి. మళ్ళీ ఆయన షౌకారి బేదోడికి పోటీ అయినంటివి. ఎవరు షౌకారు, ఎవరు బేదోడు? నువ్వు షౌకారివి, చంద్రబాబు బేదవాడు. ఆయనకి ఇల్లు కూడా లేదు, నీకు భవనాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని బట్టి ప్రజలే అర్థం చేసుకుంటే సరిపోద్ది. మన నెల్లూరు జిల్లాలో వైసీపీ నుండి సస్పెండ్ గురైన 3 ఎమ్మెల్యేలలో అటు రామారెడ్డి కానీ ఇటు సీతారెడ్డి కానీ వీళ్ళిద్దరికైతే టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఒక ఆయన ఆత్మకూరు, ఒక ఆయన నెల్లూరు రూరల్. మరి మీ పరిస్థితి ఏంది? మీరు కూడా నమ్మారు కదా చంద్రబాబు నాయుడిని, మీకు ఇప్పుడు అన్యాయం చేసినట్టు కదా సార్? నేను నమ్మాను, చేశాను. చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే
ఆ నిర్ణయంకి నేను కట్టుబడి ఉంటాను. నాకేం మనసు కష్టం, మంచిగా తీసుకున్నా, నాకు ఈ టికెట్ ఇచ్చినా, టికెట్ ఇవ్వకపోయినా, ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకపోతే నాకేదో హెల్ప్ చేస్తాడు. ఏది చేసినా చేయకపోయినా నా పాటికి నేను ఉంటాను. టీడీపీలో మీకేం ఆఫర్ లేకుండా మీరు టీడీపీలోకి వెళ్ళిపోయారు సార్? అంతే, నాకేమి నేనేం ఆఫర్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఎమ్మెల్సీ లేకపోతే ఇంకోటి నేనేం అడగలేదు సార్. నాకు ఎమ్మెల్సీ నేనేం అడగల. నేను ఈయన చేసిన పనికి నేను వెళ్లాల్సి వచ్చింది, నా మనసు నొప్పి పడ్డది, నేను నిర్ణయం తీసుకున్నాను, అయిపోయింది. మీ కుటుంబ సభ్యులు సమర్థించారా పార్టీ టీడీపీలో పోతుంటే? మీ అన్నగారు కానీ మీ మిగతా వాళ్ళు కానీ? మా అన్న వాళ్ళు అట్లా వాళ్ళు ఏం సమర్థించలేదు, ఏం చేయలేదు. వద్దని చెప్పలేదా? వెళ్ళొద్దని నేను, నాకు వాళ్ళు గిట్టకపోతే వెళ్ళొద్దని చెప్తే నేను ఎన్నగా అని అది తెలుసుకొని వాళ్ళు చెప్పలా. అది సార్, మీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చిన ఒక మహిళ పట్ల మీ వాళ్ళే కొద్దిమంది సోషల్ మీడియాలో కొంచెం చెప్పలేని మాటలతో చెప్పలేని విధంగా గలీజ్గా పోస్టులు పెడతా ఉన్నారు. ఈ పోస్టులు పెట్టడం వల్ల మీరు మానసికంగా ఎంతో ఇబ్బంది పడి ఉంటారు, మీరు కానీ మేడం గారు కానీ. ఇద్దరం కూడా మానసికంగా ఇబ్బంది పడ్డాము, కష్టపడ్డాము, నొప్పి పడ్డాము, బాధపడ్డాము, ఆరోగ్యం కూడా చెడిపోయింది. వీళ్ళకి దుర్మార్గులు సార్. నా పర్సనల్తో వాళ్ళకి ఏంటండి, నా పర్సనల్గా నేను 26 చేస్తాను, ఎంతమంది లేరు, ఓరే ముఖ్యమంత్రులే 3 పిల్లలున్న వాళ్ళు ఉండరు, నాకేం 10 మంది ఉండరా? నేను నా మంచి చెడ్డ చూసేది ఆమె, నా ఆరోగ్యం చూసేది ఆమె. నా కరోనా వస్తే కూడా నా కాళ్ళే కూర్చొని పోతే నా బిడ్డ కూడా నా దగ్గరనే ఉన్నది. ఆ రోజు మేము పోతే పోయినా ఉంటే ఉన్నాం అన్నట్టుగా అందరు ముగ్గురం ఓ డెసిషన్కి వచ్చి అపోలో హాస్పిటల్లో ఉన్నాం. ఆ సన్నివేశం చూస్తే ఇప్పుడు కూడా అనుకుంటే దుఃఖం వస్తుంది సార్. అట్లా చేశారు వాళ్ళు 20-30 ఏళ్ళ సంబంధం ఇది, అయిపోయా, పెళ్లి చేసుకుంటే అయిపోయా, అన్ని ఏం చేస్తాము? ఇప్పుడు ఆమెను బయటికి పంపించమంటారా, దూరంగా పెట్టమంటారా? మీ అన్నగారు కూడా అన్నారు కదా, ఒక దుష్ట శక్తి బట్టి మా తమ్ముని పీడిస్తుంది. ఆయన చేతగాక ఆ మాట మాట్లాడినాడు. ఆయన చేత అయిన వాళ్ళు అటు మాట్లాడు. ఆ దుష్ట శక్తులు ఆయన కాదు ఉండరు, ఆయనకు దుష్ట శక్తులు ఉన్నాయి. ఒక 3-4 దుష్ట శక్తులు ఉన్నాయి. ఆ దుష్ట శక్తులతో ఆయన మమ్మల్ని ఏదంటే అది మాట్లాడతాడు. పెద్ద మనిషిగా ఉండాలా. అయ్యో రామా, ఏం మనుషులు ఆయన కాడు ఉండే దుష్ట శక్తులు, రాక్షసులు సార్ వాళ్ళు. మా ఫ్యామిలీని రూయిన్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లోపల మాకు పెట్టి మా గుండు కొట్టియాలని అనుకున్న మనుషులు, ఆ దుష్టశక్తుల్ని నేను ఆదరించాలి సార్. వాళ్ళకు భగవంతుడు శ్రీమన్నారాయణే ఉన్నాడు, అందరికీ పనిష్మెంట్ ఇస్తారు సార్. సార్, ఉదయగిరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు మీ తమ్ముడు పేరు డిక్లేర్ అయిపోయింది, ఖచ్చితంగా ఆయనకి టికెట్ వస్తుంది తెలిసిపోయింది. ఆయన అక్కడికి సమర్థవంతమైన నాయకుడు అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను కాదుగా ఆయనకు ఓటేసేదా. సమర్థుడు అసమర్థుడు ప్రజలే తెలుసుకుంటారు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్ కదా, మీ బ్రదరే కదా? మామూలుగా తెలుసు అంతే. ఆయన రాజకీయంలో రాజకీయంగా కొత్త కదా, వ్యాపారాలు చూస్తున్న వ్యక్తి. ఒకసారి ఆయన రాజకీయంలో సమర్థుడు అసమర్థుడు నాకు తెలీదు. ఆయన సమర్థుడైతే ఉదయగిరి ప్రజలు, అసమర్థుడు ఉదయగిరి ప్రజలు. ఏదంటే ఇప్పుడు 24లో తేల్చేస్తారు. తెలుగుదేశం పార్టీ టికెట్ మీకు గనిస్తే మీరు ఆయన మీద పోటీ వేస్తారా, డ్రాప్ అవుతారా? వేస్తాం సార్. నేను డ్రాప్ అయ్యే పరిస్థితి లేదు. నాకు తెలియదు, ఏ బ్రదర్ కానీ, ఏ అన్న కానీ, ఏ తమ్ముడు కానీ నాకు టికెట్ ఇస్తే పోటీ చేసేదే ఏదైనా, అంతే. గమ్ముగా ఎందుకుంటా? మరి ఇప్పుడు నన్ను కించిపరిచి, నన్ను మైనస్ చేసి వాళ్ళు కిరీటాలు పెట్టుకోవాలనుకుంటే కిరీటాలు కాసింది. నేను ఈరోజు మరిపాటులో ఈ ఇంట్లో ఈ ఇల్లు కట్టుకొని ఉండటానికి కారణం ఎవరంటే వాళ్ళు నన్ను దూరంగా పెట్టారు. నాకు ఇవ్వాల్సిన ప్రాపర్టీస్ కూడా ఇవ్వలేదు, ఇచ్చినామని ప్రెస్కే చెప్పారు. డబ్బు తీసుకొని ఉంటాడండి ఆయన ఎమ్మెల్సీకి అని అన్నాడు పెద్ద ఆయన. అది నేను డబ్బు తీసుకుంటానని లేదు, మీకు తెలియదు. నేను అదే చెప్తుని ప్రమాణం చేస్తాను రమ్మన్నాను. ఆ మాట అనకూడదు కదండి నన్ను. నా సంగతి నీకు తెలుసు కదా, నా సేవ, నేను చేసిన సేవలన్నీ తెలుసు కదా. నేను చెప్పి మీరు కత్తులు తీసుకొని యుద్ధం చేయమంటే చేసినానే, గొడ్డలు తీసుకొని పరిగెత్తమంటే పరిగెత్తినామే అందరి మీదకి. ఇప్పుడు వాళ్ళు నా మీద కోపం పెట్టుకొని ఉంటారు కదా. అప్పుడు నేను ఎదురు తిరిగిన వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు నన్ను సాగదొంగితే నువ్వు వచ్చా, ఇప్పుడు మీరు వచ్చారంట. ఏమన్నా అర్థం ఉందా ఇది? మీరు చేతగాని వాళ్ళు నిన్న నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్క చెబితే నన్ను అవమానంగా నా ఈ దిష్టి బొమ్మలు తగలబెట్టారు, నన్ను అనవసరమైన భాష మాట్లాడినారు. మీకుండాలండి అది. ఒరే మా తమ్ముడికి నీచంగా మాట్లాడారే, నీచంగా ఆయన పనులు చేసినారే,
ఈ కొడుకులకి సరైన శాస్తి చేయాలని. ఏం పార్టీ అండి అది? ఒక పార్టీ మనల్ని తిట్టి వాళ్ళకి మనం సాయం చేసినాం వైఎస్ఆర్ కుటుంబానికి, మనకి వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. నీకు ఎంపీ టికెట్ ఇలా, నువ్వు ఎంపీగా రిజైన్ చేసిన ఆయనవి డబ్బులు ఇవ్వలేదండి. 100 కోట్ల డబ్బులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇచ్చినాడంట, ఆయనకి ఇచ్చినారు టికెట్. మా అన్నకు డబ్బులు ఇవ్వలేదని ఆ రోజు టికెట్ ఇచ్చుంటే మా అన్న ఈజీగా గెలిచేవాడండి. ఎలక్షన్ కావాల్సిన డబ్బులు పెట్టుకునేవాళ్ళం, మళ్ళీ దాన్ని కొనటానికి మా దగ్గర రాజుకు డబ్బులు అందుంటే ఇచ్చేవాళ్ళేమో, కొనుక్కునేవాళ్ళేమో. మా వాళ్ళు కూడా కొనక ముందు పెట్టినంత పెట్టున్నాము, కొన్నంత 4 గంటలు పెట్టున్నాము పార్టీ కొరకి గౌతమ్ ఉన్నప్పుడు. మరి మళ్ళా కొనేదానికి టికెట్ మేము టికెట్ కొనుక్కొని కట్టించేయాలండి. ఏడన్నా ఉందండి విశ్వసనీయత ఇదా? ఏడండి. ఇప్పుడు నా టికెట్ కూడా అదే పద్ధతిలో ఎవరో కొనుక్కున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోయి రాజమోహన్ రెడ్డి గట్టిగా కూర్చొని మాది ఉదయగిరి అయినప్పటికే ఆయన టెంపరీగా పెట్టున్నారు. ఆయన పెట్టిన ఆయన కూడా 26 భాషలు మాట్లాడుతున్నారు. మాకన్నా ఏమైనా రాజకీయంలో ఆయన ఎవరు విజయసాయి రెడ్డి పెద్ద గొప్పోడా? విపిఆర్ రాజకీయం అంతా చేసి పెద్ద గొప్పోడా? పబ్లిక్ లో నుంచి ఎంపీగా ఎప్పుడన్నా విపిఆర్ అయినాడయ్యా ఎంపీ? ఇప్పుడు కాటానికి వాళ్ళది 7 ముగ్గురిది, లేకపోతే నేను పోటీ చేయను, నాకు రాజ్యసభ అని ఇప్పుడు ఆయన్ని అసలు ఆయన అడుగుతున్నారు అనేది అదొక వినికిడి. ఏదైనా వినికిడి మాటలు వింటున్నాం, మాకేం అసలు మాటలు తెలియదు అనుకోండి. ఆ పద్ధతిలో నడుస్తుంది ఇది. మీరు ఏజ్ ఉంది, మీరు 3 తూర్లు అవుతారు, 4 తూర్లు అవుతారు అనేది కూడా ప్రజల్లో మాట్లాడటం ఇవన్నీ జరిగింది మీటింగుల్లో. 3 తూర్లు పరిపాలిస్తారు, 30 ఏళ్ళు పరిపాలిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు ఒక్క తూరి ఒక్క అవకాశం ఏంటి అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశంలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. విపరీతమైన చెడ్డపేరు తెచ్చుకున్నారు. మీరు చేసింది ఒక్కటి గొప్ప పని లేదు, మంచి పని లేదు. పేదవాళ్ళకు కూడా మీరు ఏమి చేయలేదు. బట్టలు నొక్కినారు, అయిపోయింది. వాళ్ళు రేపు కూడు తినేదానికి లేవు ఏం అభివృద్ధి కార్యక్రమాలు. మీ పిల్లలు చదువుకుంటే వచ్చి ఉద్యోగాలు చేసేదానికి ఏ ఇండస్ట్రీస్ లేవు. గవర్నమెంట్లో ఏం పెట్టలా, ఏం ప్రైవేట్ ఏం పెట్టలా. నాశనం అయిపోయింది రాష్ట్రం. సిక్కైపోయింది రాష్ట్రం. టీబీ వచ్చినోడు ఎట్టయిపోయినాడో టీబీ వచ్చిందండి మన రాష్ట్రానికి. టీబీతో అతలాకుతలమవుతుంది రాష్ట్రం. అది మీ బ్రదర్ ఎంపీ అదే రాజమోహన్ రెడ్డి గారికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి వస్తుందని కూడా ఊరించి వెనక్కి లాగేశారు. ఏమో సార్, రాజమోహన్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం సుబ్బారెడ్డి గారి కన్నా, ఆయన ఎవరు వైవి సుబ్బారెడ్డి గారి కన్నా రాజమోహన్ రెడ్డి గారు అంత తీసేసిన ఆయన మర్యాద కొరకన్నా ఇయ్యాలి కదా, ఆయనకి ఇచ్చినారా? వయసులో పెద్ద. అక్కడే విశ్వసనీయత. రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి కొరకి రాజీనామాలు చేసినటువంటి భారతదేశంలోనే మోగిపోయింది. నువ్వు దాన్ని ఏమైనా గమనించావా? ఆయన పోటీ చేసేదానికి టికెట్కు డబ్బులు అడిగితే, డబ్బులు ఇకపోతే టికెట్ ఇకపోతుంది, చెప్పింది ఏది ఇకపోతుంది. ప్రజలు అనుకోవటం వరకే రాజమోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వస్తుందని. అది సుమ్మ గాలిలాట పేల్చినారు. అవన్ తపక్కిద తుస్సు, మరి టపాకాయలాగా తడిసిన టపాకాయ తుస్సు అంటారు కదా, అట్ట అయిపోయింది. అది 8 మండలాల్లోని ముఖ్యమైన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ 3 నెలలు మాత్రమే వైసీపీలో ఉంటాము, ఖచ్చితంగా రేపు మీ మేకపాటి చంద్రశేఖర్ ఎంపీ వెళ్ళిపోతామని ఒక వినికిడి వినిపిస్తా ఉంది. సార్, అది రేపు ఎలక్షన్ డిక్లేర్ చేస్తే ఆ రిజల్ట్ కూడా చూస్తారు సార్, ఆ ఫలితాలు కూడా వస్తాయి. కరెక్ట్. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయతగా మారిపోయారని, మాట ఇస్తే మడమ తప్పడని, మాట తప్పడని చెప్పి ప్రజలు చాలామంది అంటుంటారు. రాష్ట్ర ప్రజల్లో ఒక మెసేజ్ వస్తూ ఉంది, మీరేమంటారు? అది సుమ్మ సార్. మడమ తిప్పడు, మాట తప్పడు అనేది సుమ్మ. అన్ని తప్పడం జరిగింది, మడమ తిప్పడం జరిగింది. నా ఒప్పుకునే ప్రశ్న లేదా? ఆ మాటలకి విశ్వసనీయత లేనే లేదు, అంత జీరోనే. ఆ 2 మాటలు పెద్ద బిగ్ సున్నా సార్. ఆ 2 నమ్మకూడదు, అయిపోయింది వాటి కథ. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, అనిపించారు. రేపు మాత్రం 2024లో ఖచ్చితంగా తెలుగుదేశమే గవర్నమెంట్ రాబోతుంది. అందరికి కూడా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, అందరూ బాగుండాలనుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలా, మనల్ని కాపాడగలరు తప్ప మిగతా డబ్బుల ఆశ ఎక్కువ ఉండే మనుషులు పరిపాలించకూడదు సార్ రాష్ట్రాన్ని. డబ్బుల ఆశ ఇప్పుడు ఏం ఎత్తుకుపోతామా?
ఏం చేస్తాం సార్? ఇంకొక నీ కుర్రవాడిని వేస్తుండేవాడి ఎన్ని 4 తూర్లు ముఖ్యమంత్రి అయితే సర్దుకోవచ్చు కదా, ఇప్పుడు సర్దుకున్నంత 300. ఏందో ఇది, ఏం పరిపాలన, ఏం కథ, ఏం మడమ తిప్పని వారం, మాట తప్పని మాట, వ్యవహారం ఇది ఒక మాట. ఏమన్నా సార్ ఆయన చెప్పి ఇప్పటికీ వెలుగొండ పూర్తి చేస్తానన్నాడు. టైమింగ్ 4-5 టైమింగ్స్ ఇచ్చినాడు డేట్లో. ఏ డేట్లో కూడా పూర్తి కాల. ఆడ పోలవరం ఏ డేట్లో పూర్తి కాల. నాశనం అయిపోయింది సార్, రాష్ట్రమే నాశనం అయిపోయింది సార్ డెవలప్మెంట్లో. సార్ తెలుగుదేశం పార్టీలో మీరు కానీ చేరితే మీ భార్యకి మేడం ప్రశాంత్ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. అందుకే క్రాస్ ఓటింగ్ పాల్పడి మేమేమట్లా అటేన్ని ఆశపడలేదు. క్రాస్ ఓటింగ్ దాని మీద ఏం చేయలేదు. చేయాలనుకున్నాను. అన్న మాటలకు 5 తూర్లు అడిగితే నీకు టికెట్ లేదన్నాడు. ఇతనికి మేము అన్ని ఆపకపోయిన వాళ్ళు మాకే టికెట్ లేదన్నాడే. ఇదేంది, ఇది ఇంత అన్యాయమా? ఈయన చేతిలో పవర్ ఉందని కదా ఆ మాట మాట్లాడిందని నేను నాకున్న టెంపర్మెంట్లో నేను చేసేసాను. మేడం గారికి శాంతి కుమార్ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. మాకేం లేదు, మాకు ఆశ లేదు. అట్లా మేము కోరుకోలే. ప్రచారం అయితే అంతే, ప్రచారం, ఒట్టి ప్రచారం. మేమేం కోరుకోవాలి. ఓకే. రాష్ట్రంలో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి దాదాపు 82 మందికి స్థానచలనం చేశాడు. కొద్దిమందికి టికెట్ ఇచ్చాడు, కొద్దిమందికి టికెట్ ఇవ్వాల. ఎందుకంటారు సార్? స్థాన చలనం అంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉండేదానికన్నా యాడన్నా ఒక కలెక్టర్ ఆఫీసులోనో, ఒక ఆర్డీఓ ఆఫీసులోనో, ఒక తహసీల్దార్ ఆఫీసులోనో అటెండర్గా బతకటం మేలు సార్. ఆ తహసీల్దారు, ఆ కలెక్టరు, ఆర్డీఓ అటెండర్ని మర్యాద భాగంగా చూస్తారు. ఈయన మర్యాద లేని బతుకు సార్ ఎమ్మెల్యేకి. వాళ్ళందరూ కూడా గమనించారు. ఈ మర్యాద లేని చోట ఉండేదానికన్నా ఈయన మనల్ని 80 మందిని తీసేసినా పర్వాలేదు, మనం చేసే పని చేద్దాము, మనం చేరే కాడికి చేరదాము అని ఈ 80 మంది డిసైడ్ అయినారు. ఇప్పుడు ఎవరు ఈయన టిక్కెట్ ఇగిపోతే బాధపడేవాళ్ళు లేరు, టిక్కెట్ ఇస్తే సంతోషపడేవాళ్ళు ఎవరు లేరు. ఈయన కాడు ఉండేదానికన్నా అమర్యాదగా బ్రతకాల. ఈయన కాడు ఎమ్మెల్యేగా వ్యక్తిగతం అనేది శూన్యము, విశ్వసనీయత అనేది అసలు లేదు. అన్నీ కూడా ఈ డూపు వ్యవహారాలు. ఆయన సెల్ఫ్ కొరకి, ఆయన సొంతానికి మనం అందరం కష్టపడి ఎమ్మెల్యేలమై ఆయన కోటీశ్వరుడుగా 1000 కోట్లు 1,00,000 కోట్లు డెవలప్ అయ్యేదానికి మనమందరం ఆయన సపోర్ట్ చేయటం ఎందుకు రాని డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ప్రకారం మూవ్ అవుతారు అందరూ. 80 మంది కాదు, 100 మంది కూడా మార్చుకోమనండి. వాళ్ళే దెబ్బ కొట్టకపోతే అప్పుడు అడగండి. ఈ 80 మందిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 4,000 5,000 ఓట్లు ఉండవు సార్. 4,000 5,000 ఓట్లు ఇటు తిరిగితే 10,000 తేడా రాలా? ఆమెను ఆడతారా ఆయన మంచి గెలిచేదే? ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిందే. ఆ దెబ్బ కూడా ఒక దెబ్బ. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది. సార్, ఆత్మకూరు నియోజకవర్గాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టి మరి ఏడిఎఫ్ ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అనే ఒక సంస్థల ద్వారా ఆత్మకూరుని అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమన్నా మాట్లాడతారు? నాకేమైనా అది సంబంధం లేని విషయం సార్. వాళ్ళు సొంత డబ్బులతో ఏమైనా పెట్టి చేసుకుంటున్నారేమో. వాళ్ళ డబ్బులు ఉండేవాళ్ళు జాబ్ మేళ పెట్టి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు, బస్టాండ్ కట్టారు, చాలా చేశారు డెవలప్మెంట్ పరంగా. సార్ డబ్బులు ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు సార్. నాలాంటి వాడు లేనివాడు నేనేం చేస్తా? నాకు ఇవ్వాల్సినవి ఇలా ఇంక నేనేం చేస్తా? గమ్ముగా ఉండ. సార్, ఇంకొకటి, జగన్ గారి సిస్టర్ షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా త్వరలోనే బాధ్యతలు చేపడుతున్నారని తెలిసింది. మీరు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషే కాబట్టి మీరేమన్నా కాంగ్రెస్లో కనుక పోయే అవకాశం? నేను ఎక్కడే ఇవ్వను. నేను ఉంటే చంద్రబాబుతోనే ఉంటా, లేకపోతే రాజకీయం మానేస్తా. నాకేం అక్కర్లేక. షర్మిలా గారు ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకుంటే ఇక్కడ ఇంకా వారు ఎలా ఉండబోద్ది? మనకేం సార్, మందే అంటే ముఖ్యమంత్రి గారికి అన్న చెల్లెళ్ళు కావచ్చు. మనకేం లేదు. మనం తెలుగుదేశం కదా సార్. తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఆర్డర్ వేస్తే చేసుకుంటా ఉంటాం అంతే. మనం ఇంకేమో ఆమెతో మనకు సంబంధం లేదు, ఏంతో సంబంధం లేదు. మన పార్టీ, మన కథ, మన బాసు అంతే. ఆయన ఏం చెప్తే చేస్తూ ఉంటాం. శాంతి కుమారి గారు ప్రచార కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏంటి సార్? చేశాను సార్. తల్లిదండ్రులు జరిపిన అమ్మాయిలకి అంతో ఇంతో మా చేతనైనంత వరకు డిపాజిట్ చేసాం. డిపాజిట్ చేసాం బ్యాంకులో. అట్లాంటి 3-4 కేసులు చేశాం. 2 లక్షలు మా చేతనైనంత వరకు చేశాం. ఈయన జన్మభూమికి ఖర్చు పెట్టాం సార్ 20 లక్షల పైనే.
జగన్మోహన్ రెడ్డి గారి జన్మభూమికి 20 లక్షలు ఆమె సేవింగ్ మనీ ఉంటే అది కూడా ఖర్చు పెట్టింది సార్. ఎన్ని చేసినా పెట్టాటి మేమేమి అన్యాయమైన కథలు చేయలా. మా కాడ ఉన్న డబ్బుల్లోనే మేము బీదతనానికి లేనితనానికి ఖర్చు పెట్టామే తప్ప మేమేమి లాక్కొని ఆళ్ళకాళ్ళు లాగి ఈళ్ళకాళ్ళు లాగి కావాలని కొంతమంది ఆయన డిఆర్ ఉత్తమ్ ఆయన కూడా ఆయన వేసినారు నా మీద మొగుడుగా వేస్తే ఆ మగతను నన్ను బాగా వాయించేసిపోయినాడు. ఆయన మొగుడు బాగా వాయించేసిపోయినాడు. ఆ తర్వాత ఆయన కూడా వాయించుకున్నాడు జనాలతో లీడర్లతో. ఆ పని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పని అది. మా మీదకి లేనిపోని వాళ్ళందరినీ తరిమి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా పుచ్చుకొని ఆయన మా మీదకి మొగుళ్ళని పంపించాడు. ఏంది సార్ మీకు చేసిన సహాయానికి మీ మీద ఉన్న ఇదికి మా మీదకి మనుషులను పంపిస్తారా? మేము ఒకటికి పక్క నియోజకవర్గాలు ఇప్పుడు ఆత్మకూరుకు కూడా నేను మరిపాడు మండలం మాది. నేను ఈ మరిపాడు మండలానికి కూడా నేను మా ఎమ్మెల్యేని. నాకు అంత ఇంత ఉంటుంది కదా నలుగురితో. మరి మాకన్నా మీకు పెద్ద మగవాళ్ళ మీరా? మీకు ఎవరికి ఉందేడా? ఎవరికి ఉందండి? మీరు ఎవరికి లేదు, మాకున్నవే ఇట్టాడా? అది కూడా గమనించాలా. ఈ కాన్స్టిట్యున్సీ కావలు కూడా మాకు అంత ఎంతో తెలిసిన వాళ్ళు, మా ఉదయగిరి వాళ్ళు కూడా ముస్లిమ్స్ వాళ్ళంతా పోయి కావల నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము అంత ఇంత చెప్తే వింటారు కదా. మాకు కూడా ఉంది 2-3 కాన్స్టిట్యున్సీలో మేము చెప్తే ఈయన మనుషులు ఉన్నారు. మేము మా పార్టీకి మేము వేయించుకుంటాం. శాంతికుమారి గారికి తెలుగుదేశం పార్టీలో ఏదైనా పోస్ట్ ఇస్తామని ఏమన్నా వాగ్దానం చేశారా? ఏం లేదు, పోస్ట్ ఇస్తామని మాకేం వాగ్దానం చేయాలి. పదవి ఇస్తున్నారా? పదవి ఇచ్చి ఇవ్వచ్చు, మనం కాదల్లా ఇస్తే మరి చేయొచ్చు సార్. పార్టీలో పార్టీకి సేవ చేసిన తర్వాతనే ఏ కిరీటం మీద పెట్టేది. అందుకని ముందు పార్టీకి సేవ చేయాలా, తర్వాత వాళ్ళు ఇచ్చేది ఆశించాలా అధికారాన్ని. అధికారం ఉన్నప్పుడు ఏమిస్తారో అప్పుడు అది మనకు ప్లస్, అంతే కదా. అది అప్పుడు మనం మా మనసు కూడా కుదుట పడుతుంది, సరిపోతుంది. సార్ ఫైనల్ గా ఉదయగిరి నియోజకవర్గం ప్రజలైతే మేకపాటి చంద్రశేఖర్ వస్తేనే బాగుంటుంది అంటున్నారు. ఉండే ఎమ్మెల్యేలు కాదు, ఉండే ప్రస్తుతం తిరిగే వాళ్ళు మాకే టికెట్ అని వాళ్ళు గెలిచిన తర్వాత కంటికి కనిపించరని, మళ్ళీ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వస్తారని, అలాంటి వ్యక్తులు అవసరం లేదు, చంద్రశేఖర్ లాంటి వ్యక్తి అయితే బాగుంటుందని అంటున్నారు. సర్వేలు కూడా మీకు అనుకూలంగానే పోయి ఉన్నాయి. ఇంకా మీరు ఏదో మీరు చేయాల్సింది కానీ మీరు చేస్తే బహుశా టికెట్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ అది ప్రజలు డిసైడ్ చేసే విషయం. చంద్రశేఖర్ రెడ్డి గారిని గురించి ప్రజలకి ఏం తెలుసో అది మాట్లాడతారు బయటికి. ఇంకొక ఆయన గురించి ప్రజలకి ఏం తెలుసో మాట్లాడతారు బయటికి. ఇంకా 10 మంది గురించి కూడా ఏం తెలిస్తే వాళ్ళు ఫీల్డ్లో ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతారు. అది భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా వస్తుంది సార్. మరి అధిష్టాన వర్గం ఎవరు ఈయన క్యాండిడేట్ ఈయనకి చేయని బట్టి చేస్తాం. ఆయన క్యాండిడేట్ ఆయనకి చేయాలంటే చేస్తాం, లేదా ఇంకొక ఆయనకు క్యాండిడేట్ ఆయనకి చేయమంటే చేస్తాం. అధిష్టాన వర్గం ఆదేశాల ప్రకారం మేము ఖచ్చితంగా ఆదేశాల ప్రకారమే పోతాం. సార్ 2024 ఎలక్షన్ ఇంకా 2-3 నెలల్లో జరగబోతున్నాయి. ఫైనల్ గా ఎలా ఉండబోతుంది ఈ వార్? ఇద్దరికి ఇంపార్టెంట్, వైసీపీకి టీడీపీకి. ఎస్ సార్. ఈ వార్ ఎలా ఉండబోతుంది? ఈ వారు ఖచ్చితంగా ప్రజలు తెలుసుకున్నారు సార్. వైఎస్ఆర్సీపీ చేసిన విధానం, పరిపాలించిన విధానాన్ని, అందరినీ ఇబ్బందులు పెట్టిన విధానము, మనుషుల్ని ఏదన్నా వాళ్ళ గురించి వ్యతిరేకంగా అట్లా మాట్లాడితే కేసులు పెట్టడం, కొట్టడం సార్. చాలామంది చచ్చిపోయారు సార్. ఎందుకు చచ్చిపోయారో తెలియదు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ పరిపాలనలో ఇట్లాంటి పనులు జరిగినాయి, మళ్ళా మనం ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే మనం అందరం సుఖంగా ఉండగలమా, కష్టపడాల్సి వస్తుందా అనే ఆలోచన డిస్కషన్ చేస్తున్నారంట. ఏది ఒక నెలలో ఎంత సార్? ఒక 15 రోజులు మారిపోతారు జనాలు. అది తీసుకుంటారు. రేపు అనౌన్స్ చేయంగానే, నామినేషన్లు వేయంగానే, ఓటేసే ముందు 15 రోజుల ముందు ఎట్లా కావాలంటే డెసిషన్ తీసుకుంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు దాకా మనం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేసాము. అయితే మేకపాటి చంద్రశేఖర్ గారు చెప్పేది ఏంటంటే, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా, అందరూ ఆనందంగా ఉండాలన్నా 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరని, అన్ని రేట్లు కూడా ఆకాశం నడుతున్నాయని, అసలు రాజధానికే
చెప్పుకోలేని పరిస్థితి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని, కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరుతున్నారు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా మొత్తం కూడా చెప్పాలంటే రాష్ట్రంలో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. కుటుంబంలో అందరికన్నా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలతో బాగా మమేకమయ్యే వ్యక్తి. అతను నిరంతరం ప్రజల్లో ఉంటాడు. ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇటు మన పల్లెటూర్లలో భాషలో చెప్పాలంటే రచ్చ మీద కూర్చోవటం, అరుగుల మీద కూర్చోవటము, ఇంకో చోట టీ షాపుల దగ్గర కూర్చోవటం, ఇలా ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది, మాకు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కావాలని చెప్పి ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు చెప్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒక సర్వేలో కూడా ఒక 3-4 మీద ఒక సర్వే చేస్తే అందులో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరే మొదటి వరుసలో ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆయనకే టికెట్ ఇస్తే మాత్రం మంచి మెజారిటీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేది మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అంటే మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బ్రదరే కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చినా కానీ నేనైతే తెలుగుదేశం పార్టీ నిలబడు అంటే ఖచ్చితంగా నిలబడి పోటీ చేస్తానని, భారీ మెజారిటీ గెలుస్తానని, నేనైతే వెనక్కి తగ్గేదే లేదని చెప్పి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరిలోని 8 మండలాలు అభివృద్ధి జరిగిందంటే అది ఖచ్చితంగా 100% మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కృషి అని చెప్పుకోవచ్చు. ఇది నెల్లూరులో తాజా పరిస్థితి. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా.